ఆపరేషన్ సింధూర్ తర్వాత రఫేల్ జెట్ ఫైటర్ల పేరు మార్మోగిపోతోంది. అలాంటి రఫేల్ జెట్ ఫైటర్ల క్రిటికల్ కాంపోనెంట్స్ ను తయారీ హైదరాబాద్లోనే జరగనుంది. ఇందుకు సంబంధించి ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ సిటీలో ఓ ఎంఆర్ఓ యూనిట్ నెలకొల్పనుంది. ఈ ప్లాంట్ రాబోయే 3 ఏళ్లలో ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేయనుండగా ప్లాంట్తో ఫస్ట్ ఇయర్లో 150 మందికి, 3 ఏళ్లలో 750 మందికి ఉపాధి కలగనుందని కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్లో మరో డిఫెన్స్ ప్రాజెక్ట్. రఫేల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్న సఫ్రాన్. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పుచ్చపగలగొట్టిన రఫేల్ జెట్ ఫైటర్లు ఇక మన హైదరాబాద్లో తయారీనే కాదు, మెయింటెనెన్స్ కూడా జరగనుంది. ఈ నెలలోనే రఫేల్ జెట్ ఫైటర్ తాలూకు ఇంజన్ ఫ్యూజిలేజ్లను తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డీల్ కుదుర్చుకోగా, ఇప్పుడు వాటికి తోడుగా నిర్వహణ ఓవర్హాల్ చేసే యూనిట్ కూడా రానుంది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ చేసే ఎంఆర్ఓ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్లోనే రఫేల్ కి అవసరమైన క్రిటికల్ కాంపోనెంట్స్ కూడా తయారు చేస్తామని సంస్థ జనరల్ మేనేజర్ ఫియర్రీ ఫెర్నాండెజ్ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన సమావేశంలో తమ విస్తరణ వ్యూహాన్ని ప్రకటించారు. సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ల రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ప్రస్తుత ఏడాదిలో 150 ఉద్యోగాలు, ప్లాంట్ పూర్తయ్యే నాటికి 750 ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. సఫ్రాన్ కొత్త యూనిట్ ద్వారా రఫేల్ ఫైటర్ల కాంపోనెంట్లను ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకి ముందే రఫేల్ కి సంబంధించిన సెంట్రల్ ఫ్యూజిలేజ్, కంప్లీట్ రేర్ సెక్షన్, రేర్ ఫ్యూజిలేజ్ సహా ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్లోనే తయారు చేయబోతున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఫ్రాన్స్ కంపెనీ దసో ఏవియేషన్ ఏ ఇతర దేశాల్లో ఎలాంటి పార్ట్లు తయారు చేసినా రఫేల్ ఫ్యూజిలేజ్ మాత్రం ఫ్రాన్స్లోనే తయారయ్యేది. కానీ మొట్టమొదటిసారిగా భారత్లోనే, అందులోనూ హైదరాబాద్లో ఈ రఫేల్ ఫ్యూజిలేజ్ తయారు కానుండడం విశేషంగా చెప్పాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో రఫేల్ కూడా తయారు కానుంది. ఈ క్రమంలోనే సఫ్రాన్ సంస్థ మెయింటెనెన్స్, క్రిటికల్ కాంపోనెంట్ల తయారీ యూనిట్ ప్రకటించడం హైదరాబాద్ అతిపెద్ద ఏరోస్పేస్ హబ్గా మారుతుందనడానికి నిదర్శనంగా చూడాలి.